హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది రియల్ రివ్యూ ఛానల్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి హనుమాన్. రివ్యూ స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఆలోచన చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది రివ్యూ. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ వాజ్ జస్ట్ ఓకే అనమాట. అంతే తప్పించి వావ్ అనే రేంజ్లో కానీ ఎక్సలెంట్ మాస్టర్ పీస్ అన్న రేంజ్లో అయితే లేదు. మూవీ జస్ట్ ఓకే అండి. బట్ ఎందుకు అలా అనిపించింది, ఎందుకు అలా అనిపించలేదో కొంచెం డీటెయిల్గా చెప్తాను అనమాట. హనుమాన్ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్టింగ్ క్రూ గురించి చెప్పాలి. ఎందుకంటే మరి హీరో వచ్చేసి తేజ. హీరోగా అంటే జీర్ణించుకోవడం కొంచెం కష్టమే, కానీ హీరో అనమాట. ఇది తనకి 3వ సినిమా ఏమో హీరోగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీకి తను పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించలేదు. ఒకవేళ తనతో తీయాలన్న ఆలోచన నీకుంటే కొంచెం తను కొంచెం గొప్పగా అయినట్టుగానే, లేదంటే విఎఫ్ఎక్స్ వాడు కొంచెం గ్రాండ్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. చాలా ఇంకా పిల్లలాగే ఉన్నాడు. సో తనకి ఆ స్టోరీ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అయినట్టు అనిపించలేదు. కథకు తగ్గ హీరోకి తగ్గ కథ అన్నట్టు అనిపించలేదు అనమాట. తన పర్సనాలిటీకి తను ఒక 40 మందిని కొట్టాడు, 100 మందిని కొట్టాడంటే ఎంత నీకు పవర్స్ వచ్చినా కానీ అది కొంచెం ఇమాజిన్ చేసుకోవడం కొంచెం కష్టమే. 6 అడుగులు కట్అవుట్ ఉన్న పర్సన్ ఒక 60 మందిని 70 మందిని కొట్టాడంటే కొంచెం వినటానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా కానీ చూడటానికి విజువల్ పరంగా ఓకే, కొట్టే ఉంటాడు, కొట్టగలుగుతాడు కూడా అనిపించింది. మరి ఎక్కడ తేజ విషయానికి వచ్చేస్తే తను కొంచెం పర్ఫెక్ట్ యాప్ట్ అయినట్టు అనిపించలేదు, లేదంటే తనకు తగ్గ స్టోరీ అయితే అనిపించలేదు. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఓకే, జస్ట్ ఓకే అంతే. కానీ ఇంకా మెచ్యూర్డ్ యాక్టర్ ఓపలా యాక్ట్ చేశాడు అన్నట్టు అయితే ఉండదు. యాక్టర్ అంతే అనమాట. జస్ట్ ఓకేలాగా ఎందుకు అనిపించింది అంటే స్టోరీ గురించి మాట్లాడాలంటే మనకు పోర్ట్రేట్ చేయడం కొంచెం డివోషనల్ రేంజ్లో పోర్ట్రేట్ చేశారనమాట. బట్ కొంచెం డివోషనల్ టచ్ ఎక్కువగా ఉండదు. డివోషనల్ అండ్ కమర్షియల్ మూవీ అనమాట. సో డివోషనల్ పోర్షన్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మూవీ అంతా కొంచెం కమర్షియల్ వేలో వెళ్తూ ఉంటుంది. అసలు ఎస్పెషల్లీ కొంచెం స్టోరీ లైన్ గురించి మాట్లాడంటే స్టోరీ లైన్ చాలా చిన్నది అండ్ రెగ్యులర్ స్టోరీ లైన్ అనమాట. నీకు అంత గొప్ప కథ అయితే ఏం కాదు, అందువల్ల నీకు ఎక్కువ వావ్ అనిపించేటట్లయితే ఉండదు. మూవీ తీసుకున్న చిన్న పాయింట్ అయినా కానీ చాలా గొప్ప పాయింట్ అనమాట. ఇప్పుడు రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిలో కొంచెం మన హనుమంతుల వారి క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ రోల్ని పిక్ చేసుకుంటే చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఆ రోల్తో. బట్ అలాంటి రోల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది, పర్ఫెక్ట్గా స్టోరీ బిల్డ్ చేసుకోలేదు అనిపించింది. వావ్ అనిపించే సీన్లు పెద్దగా ఏమీ లేవు. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు గూస్ బంప్స్ వచ్చే సీన్లు చాలా ఉంటాయి అన్నట్టు, బట్ అంతేమీ లేదు. మహా అయితే ఒక్కసారి, అది కూడా మన హీరో వల్ల ఏం కాదు, కొంచెం ఆ గ్రాఫికల్ వర్క్లో మన హనుమంతుల వారు కనిపించడం వల్ల, బీజిఎం కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఆ సీన్ ఒకటి కొంచెం అనిపించింది, గూస్ బంప్స్ వచ్చే సీన్స్. కథ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో వెళ్తూ ఉంటుంది, కొంచెం వెళ్తూ ఉంటుంది అనమాట. పెద్ద కథ ఏమి ఉండదు. రాక్షసులు లాంటి ఒక పాలిగాడు ఉంటాడనమాట. ఎందుకో అది కొంచెం అంత కనెక్టింగ్ అనిపించలేదు. అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. మన హీరోకి పవర్స్ వచ్చేయటం అది కూడా ఇంతగా అనిపించలేదు. వచ్చిన పవర్స్ని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు. ఇక ఏమి లేదు, ఇంకా సూర్యోదయం సూర్యాస్తమం అన్నట్టే ఉంటుంది. అన్నిసార్లు యూజ్ చేసుకోవడం వల్ల పవర్స్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ కలగలేదనమాట. ప్రతిరోజుకి ఇదే దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు, ఎలా అంటే పిచ్చోడు బస్సు ఎక్కితే ఎక్కదెక్క సరిపోయింది అన్నట్టు ఇంకా అలాగే ఉండిద్ది అనమాట. ఎందుకు అంత అన్నిసార్లు ప్రజెంట్ చేయడం వల్ల మనీ తాలూకా గొప్పతనం అనేది తగ్గింది అనమాట. ఇప్పుడు స్టోరీలో దమ్ము లేనప్పుడు ఇంకా ఎంతమంది యాక్ట్ చేసినా కానీ, ఇంకా ఎంతగా ప్రజెంట్ చేసినా కానీ అంతేం ఉండదు. సో స్టోరీ లైన్ ముందు మెయిన్ దమ్ అయితే లేదనమాట. ఇంకా రిమైనింగ్ కాస్టింగ్ క్రూ గురించి మాట్లాడాలంటే ఏజెంట్ సెలెక్ట్ చేయడమే ఒకలాంటి సాహసం. కథకు తగ్గ హీరో తను కాదు, హీరోకి తగ్గ కథ అసలు కానే కాదనమాట. ఈ హీరోకి అంత పెద్ద సీన్లు పెడితే అది కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. కొండని ఎత్తేస్తున్నామంటే నీకు ఎంత పవర్స్ ఉన్నా కానీ కొంచెం రవ్వంతైనా కానీ ఎంతో కాట కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా పెట్టాలి కనీసం నువ్వు. ఇప్పుడు హనుమంతుల వారు కొండని ఎత్తుకొని వచ్చారంటే జస్ట్ ఏదో ఇట్లా ఎత్తుకొని రాలేదు, దాన్ని కొంచెం అట్లా లేపారు, కొంచెం బిల్డ్ చేశారు, కొంచెం అమాంతం ఎత్తుకున్నారు, కొంచెం ఎక్స్ప్రెషన్స్ అయినా ఉంటే కొంచెం బరువు మోస్తున్న ఫీలింగ్ అయినా ఉంటుంది. బట్ ఇక్కడ మన హీరోకి వచ్చేసి డైరెక్ట్గా హనుమంతుల వారే కొంచెం ఆ కొండని ఎత్తడానికి కొంచెం ఎక్కడో ఒక ఫీల్ ఉంటుంది అనమాట. ఒక పెద్ద బరువును మోస్తున్నా అన్నట్టు ఆ ఫీల్ మనకు అనిపించింది. బట్ అలాంటిది ఆయన పవర్స్ వచ్చిన మన తేజ ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి తీసుకో. నీకు చాలా బలం ఉంది అన్న. మధ్యలో చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. టచ్ చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్టురా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. ఇక అవలేలుగా ఇప్పుడేంటి కొండ ఎత్తాలే, తప్పకండి పక్కెళ్ళండి. వేసిందిగా కొండ, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? సముద్రం దాటాలి అంతేగా, దాటుతాను ఆకండి, అయిపోయింది సముద్రం. ఇంతే, ఇంకెలాగే ఉందన్నమాట. సో అందువల్ల మనకి ఎక్కువగా కనెక్ట్ అవ్వమన్నమాట, అంత భారీ సీన్లు ఉన్నా కానీ. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే కంపేర్ చేస్తున్నారు, ఆదిపురుషుతో కంపేర్ చేస్తున్నారు. అసలు ఆ మూవీకి ఈ మూవీకి కంపారిజన్ లేదనమాట. ఎందుకంటే అది ఫిక్షనల్ స్టోరీ కాదు, రామాయణంలో జరిగిన సన్నివేశాలను తీసుకొని సినిమాగా చిత్రీకరించారు. బట్ ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ అనమాట. సో దానికి దీనికి కంపారిజన్ లేదు. ఆ మూవీలో నీకు విఎఫ్ఎక్స్ 80% విఎఫ్ఎక్సే ఉంటాయి అనమాట, న్యాచురల్గా ఉంటుంది అనమాట. బట్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ తక్కువే, ఉన్న విఎఫ్ఎక్స్ కూడా
నీకు అంత ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే అనిపించవు. ఏదో ఓకే అన్నట్టు ఉంటాయి. కొన్ని అసలు నెసరీ అనమాట విఎఫ్ఎక్స్. ఎందుకు పెట్టారో తెలియదు. మరి ఇదేమో 3D మూవీ అనుకున్నారేమో కానీ మరి అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు గ్రాఫిక్స్. మనకి ట్రైలర్ కట్లు ఏదైతే చూపించారో నది ఒడ్డున హనుమంతుల గారి విగ్రహం అదొకటే కొంచెం న్యాచురల్గా ఓకే కొంచెం బాగుంది అనిపించింది. మిగతా గ్రాఫిక్స్ ఏవి కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఆ క్లైమాక్స్లో వచ్చే లాస్ట్ పోర్షన్ మాత్రం కొంచెం గ్రాఫికల్గా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇంకా మూవీకి ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సాంగ్స్ పరంగా అయితే మాట్లాడుకోవడం చాలా తక్కువ. సాంగ్స్ అంత గొప్పగా అయితే ఏమీ లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఈ మూవీని. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ సప్పా బీట్ అనమాట. ఇంకా విలనిజం గురించి మాట్లాడాలంటే విలన్ పెద్ద తోపు విలన్ ఏం కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంత కరెక్ట్ అయిందేమీ కాదు. తన మోటో నీకు అంత స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయలేదు అనమాట. ఏదో నేను సూపర్ మ్యాన్ అవ్వాలి, నేను ఐరన్ మ్యాన్ అవ్వాలని చెప్పేసి వస్తాడు, ఏదో చిన్న ఫైట్లు చేస్తాడు. ఎప్పుడో మూవీ స్టార్టింగ్లో ఒక 10 minutes ఉంటాడు, మళ్ళీ మూవీ ఎండింగ్లో ఒక 30 minutes ఉంటాడు. ఇంక అంతే, మధ్యలో ఇంకెక్కడ విలన్ ఉండడు అనమాట. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలంటే మరి ఆ అక్కన అసలు ఎందుకు తీసుకున్నారో తెలియదు అనమాట. క్యాస్టింగ్ అనేది మనోడికి సరసన అసలు పక్కన అక్కలాగే ఉంది. లవ్ అంటే కూడా చూడటానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఆ మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ బలిగిసాదాయి. మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఇంకొంచెం ఇంకా చిన్న హీరోయిన్స్లు ఉన్నారు, వాళ్ళు కొంచెం అవకాశం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మన తేజ వాళ్ళ అక్క క్యారెక్టర్ మన వరలక్ష్మి చేశారనమాట. మరి ఆమె క్యారెక్టర్ కూడా పెట్టడానికి పెట్టారు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఇంకా అక్క తమ్ముడి మధ్య ఇంకొంచెం ఎమోషనల్గా సీన్స్ పెట్టుంటే కొంచెం బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. నీకు అక్కడ స్కోప్ ఉందన్నమాట. అంటే నీకు అక్కడ ఛాన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య మంచి సీన్స్ పెట్టడానికి, వాళ్ళిద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ చూపించడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. బట్ ఎక్కడ యూజ్ చేసుకోలేదు. ఇంకంతా ఏదో పిల్లలాట్లాగే ఏదో పెట్టారనమాట. బట్ కొంచెం ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. అది కొంచెం ఎమోషనల్ కామెడీ అనిపించింది అనమాట. మన హీరోని షూట్ చేస్తారనమాట. బుల్లెట్ మన హీరోకి ఇక్కడ తగులుతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాబట్టి కొంచెం హాట్ ఉంటుంది కాబట్టి ఓకే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. బట్ నా హీరో బ్యాక్ సైడ్ వాళ్ళ అక్క ఉంటుందన్నమాట. సేమ్ ఇద్దరు ఒకే లైన్లో ఉంటారు. బట్ మనోడికి ఎక్కడ కాలిస్తే ఆ బుల్లెట్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ అక్కకి కూడా ఎక్కడైతే కాదు, అది అట్లా కాదు. మరి ఎక్కడ మన సుకుమార్ గారు కొలతలు తీసుకుంటారనమాట. డైరెక్షన్లు ఏమో ఉంటాయి. ఇటు కాలిస్తే వాళ్ళ అక్కకి ఇట్లా వెళ్ళి బుల్లెట్ ఎక్కడ దిగిద్ది అనమాట. దిగటం కూడా ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో దిగిద్ది. ఈ ఏరియాలో దిగితే ఏమైందని చెప్పండి. ఇప్పుడు ఈ ఏరియాలో అంటే లంగ్స్, కిడ్నీస్, హార్ట్ ఏదో ఒకటి పోయింది, ఇంటర్నల్ బ్లీడ్ అయింది అనుకోవచ్చు. బట్ ఈ ఏరియాలో జరిగితే ఏమైంది, మహా అయితే కాలర్ పోని తగిలిద్ది. అంతకుమించి ఓవర్ బ్లీడింగ్ అయితే తెప్పించి ప్రాణం పోయి అంత అయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయితే జరగదు. ఆ సీన్ కూడా ఇప్పుడు నువ్వు వాళ్ళ అక్క చనిపోవాలని చెప్పి కాన్సెప్ట్ రాసుకున్నావు ఓకే. బట్ ఆ బుల్లెట్ తగిలేదు ఏదో వాళ్ళ తమ్ముడికి ఇటు తగిలింది కాబట్టి ఇటే పెట్టి ఉంటే కొంచెం వినటానికన్నా నమ్మటానికన్నా బాగుండేది. మరి ఇటు తగిలిందట్టు పెట్టారు. వాళ్ళ అక్కని ఏదో కాపాడమని చెప్పేసి ఆ పవర్ చేసుకొని వెళ్తాడనమాట. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 లెక్కన వెళ్ళిన తర్వాత అక్కడ కాపాడనమాట. చచ్చిపోవడం కూడా సడన్గా చూపిస్తారు. చచ్చిపోయిన వెంటనే సాంగ్ కూడా పెట్టేస్తారు. అసలు ఎమోషనల్గా కొంచెం అంటే కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ పోర్షన్ని కొంచెం బెటర్గా రాసుకొని ఉంటే కొంచెం మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదేమో అనిపించింది. ఇక్కడ డ్రోన్ షాట్ అండి, అది గ్రాఫికల్ షాటే. మాట్లాడుతూ కెమెరా తిరుగుతా ఉంటుంది అనమాట. ఆ షాట్ పెట్టి లిటరల్లీ సిరాకు దుబ్బిచ్చాడు అనమాట. అంటే డ్రోన్, అంటే డ్రోన్ అనమాట. పొద్దాలు తిరుగుతానే ఉంటుంది, దాని పని అది చూసుకోవడం అనమాట. చిరాకు వచ్చింది ఆ షాట్. ఇంకా విలన్ గురించి ఇంకేం మాట్లాడతాం మూవీ గురించి. ఇదే అంతంత మాత్రం తీస్తే మళ్ళీ ఇక ఇది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇంక ఇది ఏదైనా కానీ పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఈ మూవీ కూడా మరి పార్ట్ 2 అనేది ఉందన్నమాట. పార్ట్ 1 వచ్చేసి హనుమాన్ అనమాట. పార్ట్ 2 వచ్చేసి జై హనుమాన్ అంట. ఏంటో మరి ఏం చేస్తారో తెలియదు ఇంకా. బట్ ఈ హీరోకి ఈ డైరెక్టర్కి వాళ్ళిద్దరు కొంచెం చిన్నవాళ్ళు, చిన్న డైరెక్టర్ చిన్న హీరో కాబట్టి వాళ్ళ స్థాయికి మాత్రం ఇది కొంచెం హిట్ అన్నట్టే, హిట్ టాక్ మాత్రమే పోర్ట్రేట్ అవుతుంది. సో మూవీ అంత గొప్పగా లేదులే కానీ 1 time వాచ్ అయితే ఖచ్చితంగా విత్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనమాట. కొంచెం మూవీలో కొంచెం కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కొంచెం కొంచెం కామెడీ పరంగా వెళ్ళొచ్చు అనమాట మూవీకి. ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ వాజ్ ఓకే అనమాట. మరీ తీసేసే మూవీ ఏం కాదు, మరీ గొప్ప మూవీ ఏమీ కాదు. ఈ సంక్రాంతి మూవీకి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఎలాగైతే కొత్త హీరోలు మీరు సపోర్ట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం అలాంటి కొత్త యూట్యూబర్కి కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని ఇంకొన్ని వీడియోలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.